సకాలంలో వర్షాలు కురవాలంటే చెట్లే ఆధారమని, అవి లేకుంటే మానవ మనుగడకే ప్రమాదమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అన్నారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని 8వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రామ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ కోసం ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపు మేరకు మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, నాయకులు సతీష్, నాగార్జున, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జనసంఘ వ్యవస్థాపకులు భారతదేశంలో హిందూ ప్రజానీకాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి జనసంఘను దేశంలో అంచెలంచెలుగా అది ఎదిగేటట్టుగా అట్లాంటి పార్టీని స్థాపించినటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి 123వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి బూత్లో కూడా పోలింగ్ బూత్లో 10 మొక్కలు నాటాలని భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు హుస్నాబాద్లో అదేవిధంగా పందిళ్ళ గ్రామంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మరి అమ్మ కోసం ఒక చెట్టు, అమ్మ బతుకుంటే అమ్మతో పాటు ఫోటో దిగి ఒక చెట్టు పెట్టాలని, అమ్మవారు గతిస్తే తల్లి ఫోటో పెట్టుకునైనా ఒక చెట్టు పెట్టాలనేటువంటి ఒక మంచి సాంప్రదాయానికి బీజేపీ పిలుపునిచ్చింది. కాబట్టి మాకేలియే ఏక్ పేడ్ మాకేలియే, అమ్మ కోసం ఒక చెట్టు, అదేవిధంగా ప్రతి బూత్లో 10 మొక్కలు నాటాలనేటువంటి ఈ పిలుపును దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది. ఇక్కడ హుస్నాబాద్లో కూడా మేము దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు గత 70 సంవత్సరాల క్రితం ఏదైతే కలలు కన్నారో అది ఈ మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కాశ్మీర్కు స్వాతంత్రం వచ్చింది. ఆర్టికల్ 370 రద్దయింది. అక్కడ ఇవాళ బ్రహ్మాండంగా గ్రామీణ వికాసం జరుగుతుంది, రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, పార్లమెంటుకి ఎన్నికలు జరిగినాయి. ఈ రకంగా ఒక ప్రజాస్వామ్య వాతావరణం కాశ్మీర్లో రావడానికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు నాటినటువంటి మొక్క ఇవాళ మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో అది వికసించి అది చెట్టు చాలా పెద్దదై ఫలాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి